ఓ లచ్చవ్వ ఉన్నావా? జల్ది బయటికి రా. ఏమైందే పొలా జల్ది బయటికి రమ్మంటివి? ఆగో స్వీట్ బాక్స్ తెచ్చినావు కదా, ఏందే అన్న గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ లచ్చవ్వ, ముందైతే నువ్వు నోట్ తీపివేసుకో. నువ్వు ఇంత పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చినావంటేనే ఏదో పెద్ద గుడ్ న్యూసే ఉంది, ఏందో చెప్పుతోందిరా. అదే లచ్చవ్వ, నీకు మొన్న చెప్పినా కదా, మొన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది కదా, అట్టిగా అన్యాయంగా 26 మంది చంపిల్లని ఉగ్రవాదులని నీకు చెప్పినా కదా. చెప్పినావు. అయితే మన భారత్ మొత్తం కలిసి పాకిస్తాన్ పై దాడులు చేసిర్రు లచ్చవ్వ. బాల్వాల్పూర్ లో నాట 30 మంది ఉగ్రవాదులు మృతి చెందిరట. ఆ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలపై దాడి చేసిల్లట. 80 నుంచి 90 మంది దాకా చచ్చిపోయిల్లట లచ్చవ్వ. అబ్బగేంత తీపి కబురు చెప్పినవే, ఈ నోట్ల చక్కెర పోయ్యా. అబ్బా వాళ్ళను అట్టిగా అన్యాయం చంపిరు చూసినవా, పాపం ఎక్కడికి పోదు, కర్మ ఎవరు నదిలిపెట్టదే. అవును లచ్చవ్వ, ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని కూడా పెట్టారట. మళ్ళా వాళ్ళను స్కాల్ప్, హామర్, డ్రోన్లతో మెరుపు దాడులు చేసి ఆ ఉగ్రవాదుల స్థావరాలపై మస్తు దాడి చేసిరాట. ఓ బాగానే మంది చచ్చిపోయిల్లట. గట్లనే కావన్నీ ఆ పాకిస్తాన్ బడకోలకు. ఎవడైనా మన దేశ సరిహద్దును తాకాలంటే వాడి గుండెల్లో భయం పుట్టాలి, మన దేశ జోలికి రావద్దని. అవును లచ్చవ్వ, భారత మాతకు సింధూర తిలకం దిద్దింది మన సైన్యం. మన దేశానికి కాపలాగా మీరు మా కోసం చేస్తున్న ఈ సేవ మేము ఎన్నటికీ మరవం. జై హింద్, జై జవాన్.